నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే నోము పేరు పంచకళ్యాణి. పంచకళ్యాణి నోముకు గాను మనకి ఈ విధమైన బుట్టలు 5 పడతాయి. ఈ బుట్టల్లో మనం పావు కిలో పసుపు, పావు కిలో కుంకుమ, పావు కిలో బెల్లం, పావు కిలో పోకలు, పావు కిలో నూలు, ఈ విధంగా మనం 5 బుట్టలను తయారు చేసుకోవాలి. ప్రతి బుట్టలో మనకి 5 వస్తువులు ఉంటాయి కాబట్టి కిలో పావు పసుపు, కిలో పావు కుంకుమ, కిలో పావు నూలు, కిలో పావు బెల్లం, కిలో పావు పోకలు పడతాయి. ఈ 5 బుట్టలు మనం తయారు చేసుకున్న ఈ 5 బుట్టల్ని మనం గౌరమ్మ దగ్గర ఉంచుకొని నోముకోవాలి. ఒక బుట్టని మనం గౌరమ్మకు వాయినంగా ఇచ్చుకోవాలి. మిగతా 4 బుట్టల్ని మనం నలుగురు ముత్తైదులకు ఇచ్చుకోవాలి. ఐరావతం నోము, దానికి మనం ఇలాంటి ప్లేట్లనైనా తీసుకోవచ్చు, లేకుంటే ఇలాంటి బౌల్లైనా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను. దానిలో ఒక ఏనుగు, పసుపు, కుంకుమ, కాటుక, అద్దము, పోక, ఖర్జూర, దువ్వెన, గంధము, నల్లబూసలు, కాయిన్, లక్కాకులు మరియు ఒక కర్చీఫ్ కూడా పెట్టుకోవాలి. మొత్తం 13 ఐటమ్స్ పెట్టుకోవాలి ఐరావతం నోముకి. దీన్ని ఐరావతం నోము అంటారు. ఇలాంటి మనం 13 నోముకొని గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి. 13 మంది ముత్తైదులకు మనం ఇచ్చుకోవాలి.